అనగనగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో ఒక దాసు అనే వ్యక్తి గాజులు అమ్ముతాడట. అయితే ఆయన పేరు దాసే. కానీ ఆయన గాజులు వేసేటప్పుడు ఎవరికైతే గాజులు వేస్తాడో ఆమెను దుర్గామాతగా అనుకొని, దుర్గా అని అనుకోని మనసులో పైకి అనుకోని గాజులు వేస్తాడట. ఆయనకు అట్లా అలవాటు అయిపోయింది. ఎవరికేసినా దుర్గామాతకే వేస్తున్నా అనుకుంటాడట. అందుకని చెప్పి అందరూ ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ దుర్గాదాసు దుర్గాదాసు అంటారట ఆయన. అయితే ఒకరోజు తన గ్రామం నుంచి పొరుగు గ్రామానికి బయలుదేరిండట. వేరే గ్రామానికి బయలుదేరిండట. అట్లా చాలా గ్రామాల్లో గాజులు వేశాడట. గాజుల మల్లారం తీసుకొని పోతాడట. గాజుల మల్లారం అంటే ఒక తెల్ల బట్టల గాజుల పెట్టె పెట్టుకొని ఆ పెట్టెల గాజులు పెట్టుకొని చేయికి వేసుకుంటాడు మూట కట్టుకొని. తర్వాత ఇంకిన్ని పక్కకు పెట్టుకుంటాడు. ఈ చేయికో వేసుకొని గాజులు అని అనుకుంటూ వెళ్తాడు. ఎవరు అడిగినా వేస్తాడట. పైసలకు ఆశపడాడట. వాళ్ళు ఏదైనా దినుసులు ఇచ్చినా తీసుకుంటాడట. వెనకటి కాలం కదా, దినుసులు ఇచ్చినా తీసుకుంటాడట. లేకపోతే ఇయ్యలేదనుకో అమ్మవారికే వేసిన అనుకుంటాడట. ఆ దుర్గామాతకే వేసిన అని అనుకొని ఊరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడట. అట్లా తన గ్రామం నుంచి చెరువు కట్ట దాటుకుంటూ వేరే గ్రామానికి బయలుదేరిండు పోతున్నాడు. కట్ట దిగి ఆ ఊరికి పోతున్నాడు. పోతుంటే వెనక నుంచి ఓ అయ్యా అని పిలిచినట్టు అనిపించింది. అయ్యా అని ఎవరో పిలిచారు. పిలువంగానే సరే అని వెనకకు చూసిండు. చూస్తే ఒక 16 సంవత్సరాల అమ్మాయి, చూడ చక్కగా ఉంది, అమ్మవారిలా ఉన్నది అమ్మాయి. చూసిండట. చూసి దగ్గరికి వచ్చిండట. ఏంది బిడ్డ అన్నాడట. అయ్యా నాకు గాజులు అయ్యవా అన్నదట ఆ అమ్మాయి. అనగానే సరే అని చెప్పి ఆ చుట్టూ చూసే వరకు ఒక చెట్టు ఉన్నదట. ఆ చెట్టు కింద కూర్చున్నాడట. కూర్చొని ఆ గాజుల మల్లారం పెట్టి మొదల బట్ట విప్పి ఇట్లా బట్టల వెడల్పు పరుచుకొని పెట్టెని తెరిచిండట. తెరిచి అమ్మాయికి చూపించిండట. అమ్మాయి ఏమి వేయాలి గాజులు అని అడిగిండట. అంటే అందులో ఆకుపచ్చయి ఉన్నాయి కదా, వెయ్యి, ఎర్రయి వెయ్యి, పసుపు పచ్చయి వెయ్యి అన్నదట. అనగానే మంచిగా గాజులకు దండం పెట్టుకున్నాడట. ఆమె కూడా గాజులకు దండం పెట్టుకోమన్నాడట. మంచిగా 3 కలర్లు, ఆకుపచ్చయి, ఎర్రయి, పసుపు పచ్చయి, 3 గాజులు, 3 రకాల గాజులు ఆమెకు చేతుల నిండా వేసిండట. వేసి మళ్ళీ తన గాజుల మల్లారం మూట కట్టుకొని భుజాన వేసుకొని, ఆయనకేం అలవాటు, పైసలు అడగాడు, ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే అమ్మవారికి వేసిన అనుకొని బయలుదేరుతాడు. అక్కడి నుంచి మూట కట్టుకొని 2 అడుగులు వేసిండట. వేయంగానే మళ్ళీ పిలిచిందట. అయ్యా అని పిలిచిందట. చెప్పమ్మా అన్నాడు. మరి నేను పైసలు ఇవ్వలేదు కదా, అడుగుతలేవు అంటే, అమ్మా నీ దగ్గర ఉన్నాయో లేవో, నువ్వు నీళ్ళకి వచ్చినావు, నేను కనబడంగానే నీకు వేసుకోవాలనిపించింది, వేపించుకున్నావు. నీ దగ్గర ఉన్నాయో లేవో అమ్మ, ఉంటే ఇవి, లేకుంటే లేదంటే నా దగ్గర ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు నువ్వు ఈ గ్రామానికి పోతున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏ గ్రామానికి పోతున్నావు అంటే రామాపురం అన్నాడు. రామాపురంలో శివాలయం ఉన్నది. శివాలయం పక్కకు కరణంగారి ఇల్లు ఉన్నది. కరణంగారి ఇల్లు పక్కకు ఎత్తరుగుల ఇల్లు మా నాన్న వాళ్ళది, మా అమ్మ వాళ్ళది. అక్కడికి పోండి మీరు. పోయి మీ బిడ్డకు గాజులు వేసిన, 3 కలర్ల గాజులు వేసిన, చేతుల నిండా గాజులు వేసిన, ఒక కాసు అయ్యింది, ఎంత అయ్యిందని అడిగిందట. కాసు అయ్యిందని ఆయన చెప్పింది. కాసు అయ్యింది ఇయ్యమని అడుగుండి మీరు అని చెప్పింది. సరేగానే సరే అమ్మ అన్నాడట ఆయన. ఈమె చెరువులకు బిందె తీసుకొని ఆమె అడుగులు వేసుకుంటా చెరువు దగ్గరికి పోతుందట. ఈ దుర్గాదాసు కూడా రామాపురం గ్రామానికి బయలుదేరింది. పోయిండు. శివాలయం ఎక్కడుందని అడిగితే చెప్పిండ్రట, ఫలానా దగ్గర ఉందని. శివాలయం దగ్గరికి పోయిండు, దండం పెట్టుకున్నాడు. శివాలయం పక్క కరణంగారి ఇల్లు ఉన్నది. కరణంగారింటి పక్కకే ఎత్తరుగుల ఇల్లు ఉన్నది. అక్కడికి పోయిండట. అయ్యా అని పిలిచిండట. పిలువంగానే ఒక ఆయన, కొంచెం ఒక 50-60 ఏండ్ల మనిషి బయటకు వచ్చిండట. ఏందయ్యా అంటే, ఇట్లా నేను దుర్గాదాసును, పొరుగు గ్రామంలో ఉంటా, నేను గాజులు అమ్ముతా, ఊరూరుకు తిరిగి గాజులు అమ్ముతా. ఇట్లా వస్తుంటే చెరువు కట్ట దగ్గర మీ బిడ్డ కనబడ్డది, ఆమెకు గాజులు వేసిన, ఒక కాసు అయ్యిందయ్యా, మిమ్మల్ని అడుక్కోమన్నది అని చెప్పిండట. చెప్పంగానే అయితే ఈ అమ్మాయి ఏమన్నది, మా నాన్నకు నా మీద కోపం వచ్చింది, బిడ్డలు లేరు అంటాడు, నాకు కొడుకులే ఉన్నారు, బిడ్డ లేదంటాడు. మీరు నమ్మకండి, నేను ఆయన బిడ్డనే, నేను ఆయన బిడ్డను. మా అత్త మీద కోపం వచ్చి మా ఇంటికి వస్తలేడు, నేను కూడా ఒక చాలా రోజులు అవుతున్నది, ఎంత చెప్పినా లేదు అంటే మీరు నమ్మకండి, ఆ కాసు తీసుకొనే పోండి అని చెప్పిందట. ఈ విషయము ఆయన
ఈ మొదలు ఈయన తండ్రి చెప్పలే. కొడుకు ఈ దుర్గాదాసు చెప్పలే. మనసులో పెట్టుకున్నాడు ఇది. మీకు బిడ్డే ఉన్నదట కదా అయ్యా, పాస్ అయ్యింది, ఈ అడుగుమన్నది, ఇయ్యుండి అనగానే, నువ్వు గాజులేసినావు బాగానే ఉంది, ఎవరికి వేసినావో ఏమో, నాకు బిడ్డలు లేరు నాయన, నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారు అని ఆ తండ్రి చెప్పిండడు. ఆయన చెప్పిండడు పెద్ద మనిషి. అనగానే, చూసిండ్రా, ఆమె చెప్పింది నాకు, ఆ అమ్మాయి నాతోటి అన్నది, బిడ్డలు లేరు అంటాడు మా నాన్న, కొడుకులే ఉన్నారని చెప్తాడు, నమ్మనే నమ్మకుండి, నేను బిడ్డనే, ఆయన బిడ్డనే, కాసు తీసుకొని పోండి అని నాకు చెప్పింది. అయ్యా నాకు కాసు ఇవ్వకున్నా సరే బిడ్డ లేదని అనుకోండి, బంగారం లాగా ఉన్నది ఆ బిడ్డ, ఆ బిడ్డని పట్టుకొని బిడ్డ లేదంటారా అయ్యా, ఇంత కోపం వస్తే మాత్రం బిడ్డ లేదంటారా, అట్లా అనకయ్యా అంటే, అయ్యో నిజమే నాయన, నాకు బిడ్డ లేదు, ఇద్దరు కొడుకులే ఉన్నారు. ఇక ఇద్దరి మధ్యలో వాదన అవుతుందట. ఈ దుర్గాదాసుకు పైసల కోసం కాదు, బిడ్డ లేదు అన్నాడు కాబట్టి ఆయనకు బాధ అవుతుంది అన్నట్టు. అయ్యో నాకు బిడ్డ లేదని అంటారే, అట్లా అనొద్దయ్యా అని నేనట. లేదయ్యా నిజంగానే నాకు లేదు, లేని బిడ్డ నేను ఉన్నదని ఎట్లా చెప్పాలి, నీకు కాసు కావాలంటే ఏదో చేసిస్తా, అప్పో సప్పో చేసిస్తా, ఆయన దగ్గర ఏం లేదు, ఆయన ఆర్థికంగా మంచిగా లేడన్నట్టు, కానీ ఎక్కడి నుంచైనా తెచ్చిస్తా, కానీ నాకు బిడ్డ లేదు అని ఆయనదట. లేదు నాకు ఇయ్యకున్నా సరే బిడ్డ లేదు మాత్రమే అనొద్దు అని దుర్గాదాసు. ఇట్లా వాదన అవుతుంది. కొడుకులు బయటకు వచ్చిందట, భార్య బయటకు వచ్చిందట, తల్లి బయటకు వచ్చిందట, అందరు వచ్చిందట. తల్లి చెప్పిందట, అయ్యో నా కొడుకు ఇద్దరు కొడుకులే నాయన. భార్య చెప్పిందట, మాకు ఇద్దరు కొడుకులే, బిడ్డ లేదు. నా పిల్లలు మగ పిల్లలు చెప్పిందట, మాకు అక్క చెల్లె లేదు, మేమిద్దరమే అని. ఎంత చెప్పినా ఈ దుర్గాదాసు నమ్మతలేడట. ఇటు పక్కోళ్ళు అటు పక్కోళ్ళు ఊరంతా జమ అయ్యిందట. నిజమే నాయన, ఆయనకు బిడ్డ లేదు, ఇద్దరు కొడుకులే ఉన్నారు, మీరు చెప్తే ఎందుకు అర్థం చేసుకుంటలేరు, ఆ కాసు అనేది మేము తెచ్చిస్తాం నీకు, బిడ్డ లేదంటే వినవేందంటే, లేదు నాకు కాసు పట్టదు, ఏమొద్దు నాకు, బిడ్డే ఉన్నదని ఒప్పుకోమని, బంగారం అటువంటి బిడ్డని బిడ్డ లేదంటాడా అని నా వాదనకు దిగిండట దుర్గాదాస్. ఇట్లా కొంత సాయంత్రం దాకా వాదన జరిగింది. వాదన జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందట దుర్గాదాస్కు, మా నాన్న కాసు లేదని అనదిక్క, మా ఇంట్లో దేవుని మందిరం ఉన్నది, దేవుని మందిరంలో తలుపు కూడా ఉన్నది, తలుపు గూట్ల పాత కుంకుమ భరిణి ఉంటుంది, పాత కుంకుమ భరిణ ఉంటుంది, ఆ మూత తీసి చూస్తే అందులో కాసు ఉంటుంది, ఆ కాసు మీకు ఇవ్వమనుండి. ఈ దుర్గాదాసుకు యాదకొచ్చింది. ఇదంతా జరిగిన తర్వాత యాదకొచ్చింది. అయ్యా మీరు బిడ్డ లేదన్నారు కదా, బిడ్డ లేకపోతే ఆమె మీ ఇంట్లో ఆమెకి ఎట్లా తెలుస్తుంది, మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఆమెకి ఎట్లా తెలుస్తుంది, మీ ఇంట్లో దేవుని మందిరంలో తలుపుగూట్ల పాత కుంకుమ భరిణి ఉన్నదట, పాతది కుంకుమ భరిణి ఉందట, అందులో కాసు ఉందట, చూడుండి పోయి మీరు, నాకు ఇవ్వకున్నా సరే, మీకు బిడ్డ లేకపోతే ఆమెకి ఎట్లా తెలుస్తాయి, మీకు ఇంట్లో బిడ్డ అయితేనే కదా ఆమెకు తెలిసేది ఇవన్నీ, ఒకసారి చూడండి అయ్యా అంటే, ఈయనకు ఆ విషయం తెలియదట, ఆ పెద్ద మనిషికి ఆయనకు తెలియదట. వాళ్ళ అమ్మ ఉన్నది కదా, వాళ్ళ అమ్మకి యాదకొచ్చింది, ఈ నాన్న అని చెప్పింది కదా ఈ అమ్మాయి, వాళ్ళ నాన్న తల్లికి గుర్తుకొచ్చిందట. గుర్తుకొచ్చి, కొడుక నిజమే, మన ఇంట్లో దేవుని మందిరం ఉన్నది, పాత తలుపు కూడా ఉన్నది, అందులో పాత కుంకుమ భరిణి ఉంటుంది, మనకు వెనుకట మీ ముందు తరాల వాళ్ళు ఆ కుంకుమ భరిణికి పూజ చేసేటోళ్ళు, దాని తర్వాత మీ తండ్రి అప్పటి నుంచి మన ఇంట్లో పూజ బంద్ అయింది, అప్పటి నుంచి ఆ కుంకుమ భరిణి మనం తీయలేదు, ఒకసారి నువ్వు పోయి తీనాయన అని చెప్పిందట కొడుకు. పోయి ఆ తండ్రి పోయి తలుపు దర్వాజా తీసి, దేవుని మందిరం దర్వాజా తీసి, తలుపు కూడా తీసి, పాతది కుంకుమ భరణి కనబడ్డదట, ఆయన కన్ను ఉన్న సంగతే తెలియదట ఆ తండ్రికి. కుంకుమ భరణి తీసి దేవుని ముందట పెట్టి దండం పెట్టి మూత తీసినట్టు, తీసే వరకు అందులో కాసు ఉన్నదట. ఆశ్చర్యమైనకు, ఇన్నేళ్ళు నాకు తెలియలేదే అనుకున్నాడు. కాసు తీసిండట, ఇంకో కాసు కనబడుతుందట, కాసు తీసిండట, ఇంకో కాసు కనబడుతుందట, ఇట్లా ఆయన ఎన్ని తీసినా అందులో కాసులు కనబడుతూనే ఉన్నాయట. దోషం నిండా తీసుకున్నాడు. తీసుకొని ఆయనకి ఇక కన్నీళ్ళు ఆగుతలేవట, ఆనంద బాష్పాలు ఆగుతలేవు. ఇక బయటకు వచ్చిండట, అవన్నీ పైసలు పట్టుకొని బయటకు వచ్చిండట. అమ్మా నిజమే, కుంకుమ భరణిలో కాసు ఉన్నది, ఆ కాసు తీస్తే ఇంకో కాసు ఇంకో కాసు వస్తూనే ఉన్నాయమ్మా, అయ్యో నిజమే నాయన, మీ తండ్రి కాలం నుంచి మన ఇంట్లో పూజ బంద్ అయింది, ఆ కుంకుమ భరణికి మనం పూజ చేసేటోళ్ళము, నాకు కూడా గుర్తులేదు నాయన అనగానే వీళ్ళందరికీ ఆశ్చర్యమట. వీళ్ళకు బిడ్డనే లేకపాయే, కుంకుమ భరణి ఏంది, ఇదంతా ఎట్లా తెలిసింది అని చెప్పి అందరూ దుర్గాదాసుని అడుగుతుండట. నాయన నీకు ఎక్కడ కనబడ్డదా ఆ పిల్ల, చెప్పు, ఎక్కడ కనబడ్డదా చెప్పు, మీరు అబద్ధం అనుకుంటున్నారు కదా, నేను కాసు కోసమే నేను అడిగినాను అనుకుంటున్నారు కదా, రండి నేను చూపిస్తా ఆ పిల్లని, ఆ పిల్ల చెరువులకు బిందె పట్టుకొని వంగ నేను చూసిన, రండి అని చెప్పి అనగానే అందరి తండ్రి, నాయనమ్మ, తల్లి, ఆ మగ పిల్లలు, ఊరు జనాలంతా దుర్గాదాసుతోటి చెరువు కట్టుకొచ్చింది. చెరువు కట్టుకొచ్చి అక్కడ చూసే వరకు
చెరువులకు పోయిన పాదాలే అడుగులున్నాయట. వచ్చినట్టు లేవట. దుర్గాదాస్‌కి ఆశ్చర్యం. ఊరంతా నన్ను తప్పుపడతారో ఏమో, కాసు కోసం అబద్ధమాడినా అనుకుంటారో ఏమో. అడుగులు చూపించేట అందరికి అడుగులు చూపించిండట. నాయనా చూడండి, లోపలికి పోయిన అడుగులు ఉన్నాయా లేవా? బయటకొచ్చినయి లేవు. నేనేం చేయాలి? ఇంతమంది నన్ను తప్పుపడతారే! అమ్మా దుర్గామాత, నేను నీకు గాజులేసినా లేదా? నీ చేతులు ముట్టుకొని నేను గాజులేసినా అమ్మా. నాకు రుజువు ఇయ్యి. నువ్వున్నవని నాకు. వీళ్ళందరూ బిడ్డ లేదంటున్నారు. నేను బిడ్డ ఉంది, కాసు ఉందంటే కాసు కూడా వాళ్ళ ఇంట్లో దొరికింది. నువ్విప్పుడు నాకు నా మాట అబద్ధం కాదని నాకు మాత్రం నువ్వు వీళ్ళందరి ముందు నాకు ఏదన్నా చేసి చెప్పాలమ్మా నువ్వు అని ఆయన దండం పెట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు చెరువుల నుంచి 2 చేతులు బయటకొచ్చినాయట. చెరువుల నుంచి 2 చేతులు బయటకొచ్చినాయట. ఆ 2 చేతులకు ఆకుపచ్చ గాజులు, పసుపచ్చ గాజులు, ఎర్ర గాజులు, 3 రకాల గాజులు చేతుల నిండా ఉన్న చేతులు బయటకొచ్చి ఊరు జనానికి మొత్తం కనబడేటట్టు అమ్మవారు చేతులను ప్రత్యక్షం చేసిందట. అప్పుడు ఊరు జనానికి ఎంత ఆనందమైందో. వాళ్ళందరికీ తెలుసు కూతురు లేదని. ఈ దుర్గాదాస్ అబద్ధం చెప్తలేడని కూడా తెలుసు. కానీ అక్కడ ఇది జరగవలసింది ఉంది కాబట్టి ఆ ఊరు జనానికి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆ ఇంట్లో పూజ లేదు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో పూజా విధానం మళ్ళీ జరగడానికి, వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా మంచిగా కావడానికి ఈ దుర్గాదాసుకు ఆ పిల్ల రూపంలో అమ్మవారు కనబడి గాజులేపించుకొని వాళ్లకు మంచి చేయడానికి దుర్గాదాసు కనబడ్డది. ఇక తండ్రిది ఆనందం చెప్పతరం కాదట. ఇక తండ్రి అన్నట్టే కదా, అమ్మవారు ఆ పిల్ల మా నాన్న అన్నది కాబట్టి ఆ తండ్రికి చెప్పతరంగానే ఆనందమైందట. తండ్రి, నా ఇంట్లో మంచి కావడానికి నీకు కనబడి నీకు చెప్పిపించింది నీతోటి. ఏదన్నా తప్పు మాట్లాడితే మన్నించు నాయన అనగా దుర్గాదాస్ అన్నాడట, నాయన నేను అట్లా అనుకోలేదు. నేను ఎప్పుడు గాజులేసినా అమ్మవారికే వేసినా అనుకుంటా, దుర్గామాతకే వేసినా అనుకుంటా. అందుకే నాకు ఆ తల్లి ప్రత్యక్షమైంది నాయన. ఎవ్వరమూ ఇంట్లో తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అనుకొని అందరు ఆనందపడి ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిండట. దుర్గాదాసు కూడా తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యిండట. కథ కంచికి మనం ఇంటికి.